వెల్కమ్ బ్యాక్ టు న్యూస్ ఆన్లైన్. విజయవాడలో కాల్మనీ ప్రకంపనలు కొనసాగుతున్నాయి. తవ్వే కొద్దీ కళ్ళు బైర్లు గమ్మే నిజాలు బయటకు వస్తున్నాయి. చిన్న వ్యాపారులు సామాన్యుల్ని అడ్డంగా దోచేసి కోట్లు కూడగట్టారు కేటుగాడ్లు. లక్షలకి కోట్లు కొట్టేసింది కొందరైతే అసలు అప్పు ఇవ్వకుండానే కోర్టుకి ఇచ్చిన కాల్ కేటుగాడ్లు మరికొందరు. కాల్మనీ వ్యాపారంలో తవ్విన కొద్దీ భయంకరమైన విషయాలు వెలుగు చూస్తున్నాయి. ఒకసారి కాల్మనీ గ్యాంగ్ వలలో చిక్కితే మనిషిని ఏ స్థాయిలో వేధిస్తారో ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. రేషన్ కార్డు, ఓటర్, ఆధార్ కార్డులు, ఆస్తులు, పత్రాలు ఒక్కటేమిటి, ఇంట్లో ఏముంటే వాటిని కాల్మనీ గ్యాంగ్ తీసుకెడుతోందని బాధితులు లబోదిబోమంటున్నారు. విజయవాడలో 24 లక్షలు అప్పు తీసుకున్న ఓ మహిళ నుంచి 40 లక్షలకు పైగా వడ్డీలు వసూలు చేశారని తెలిపింది. అక్కడితో ఆకుండా తన పేరిట ఉన్న కోట్ల విలువైన ఆస్తులను బలవంతంగా రాయించుకున్నారని కన్నీరు మున్నీరవుతోంది. వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్యాయత్నం చేసింది ఆ యువతి. అయినా వదలకుండా ఆసుపత్రికి వెళ్లి గొడవ చేశారు. మళ్ళీ ఇంకా నువ్వు నాకు 25 లక్షలు కట్టాలి, కడితేనే ఈ పేపర్లు నీకు ఇస్తాను అని చెప్పేసి అన్నారు. అదేంటి మన ఇస్తానన్నారు కదా రిజిస్ట్రేషన్ టైంలో, మళ్ళీ ఇదేంటంటే ఇంకా అప్పుడు మళ్ళీ కూడా ఇదే మొదలండి. నువ్వు గెస్ట్ హౌస్కి వస్తే నీ పేపర్స్ నువ్వు తీసుకెళ్తు కానీ, లేదంటే మాత్రం ఇంకా ఇంతే అని చెప్పేసి అన్నాడండి. ఇట్లా జరుగుతూ ఉందండి. నేను ఎప్పుడు పేపర్స్ కోసం అడిగినా ఈ విధంగానే టార్చర్ చేస్తాను. నా డాక్యుమెంట్స్ ఏమీ తిరిగి ఇవ్వలేదండి. ఆ తర్వాత మళ్ళీ తెల్లవారుజామునండి 4 గంటలకి బాగా తాగేసి వచ్చి కింద అపార్ట్మెంట్లో వాచ్మెన్ దగ్గర నా గురించి చండాలంగా మాట్లాడారండి. ఇంకా ఇదంతా తట్టుకోలేక నేను నా పేపర్స్ రావేమో అని చెప్పేసి నేను సూసైడ్ అటెంప్ట్ చేసుకున్నానండి. కాల్మనీ మహిళా వ్యాపారులు కూడా చేసిన ఆగడాలు అన్నీ ఇన్ని కావు. ఓ ఆటో డ్రైవర్ కుటుంబాన్ని వేధించి వడ్డీ చెల్లించకపోవడంతో ఇంట్లో సామాన్లు అమ్మేసుకున్నారు. దీంతో ఆ ఆటో డ్రైవర్ కుటుంబం రోడ్డున పడింది. వేధింపులు తట్టుకోలేక వేరే ప్రాంతానికి వెళ్లిపోయింది. మనం వడ్డీ కట్టకపోతే దానికి కూడా లేట్ ఇంట్రెస్ట్ చేసి వడ్డీ కట్టించుకునే వాళ్ళండి మా పరిస్థితులు. దాంతోపాటు ఇంట్లో తర్వాత ఇంకా మళ్ళీ 4 రోజులు రాగానే ఇంట్లో సామాన్లన్నీ బయట పడించారండి. ఇంటికి వెళ్ళానికి 10,000 వడ్డీకి ఇస్తే ఆమె 25,000 కట్టాను సార్. వీళ్ళందరికీ డబల్ కట్టుకుంటూ వచ్చి అయినా మమ్మల్ని మానసికంగా వేధిస్తూ ఏమనంటేనేమో నీకు ఆడపిల్ల ఉంది, ఆడపిల్ల రోడ్డు మీద తిరగక్కర్లేదా, ఆడపిల్ల మీకు ఆవిడుంది, మీ ఆవిడతో సంపాదించి కట్టాల్సిన విధంగా ఉంది అని చెప్పని రవణమ్మ గారు అని చెప్పని ఇప్పుడు సోమిని థియేటర్ బ్యాక్ సైడ్స్ అందులో అండి వీళ్ళందరూ రవణమ్మ గారు అని చెప్పని ఉన్నారండి. ఆమె అయితే మరీ దారుణమండి. 5,000 ఇస్తే 5,000కి 15,000 కట్టాయండి వడ్డీ. మరికొందరు వడ్డీ రాక్షసులైతే అప్పు ఇవ్వకుండానే ఇచ్చినట్లు పత్రాలు సృష్టించారన్న ఆరోపణలు వస్తున్నాయి. అప్పు తీర్చాలంటూ నోటీసులు రావడంతో బాధితుడు గగ్గోలు పెట్టాడు. ఈలోపే వడ్డీ వ్యాపారి అతని ఆస్తులను అటాచ్ చేయించాడు. నేను 43 లక్షలు 3 ఏళ్ళు అయిందండి. నా పిల్లగాడు 9th క్లాస్ చదువుతుంటే మాన్పించేశా. నా కూతురు ఎంటెక్ చదువుతుంది, మాన్పించా ఫీజు కట్టలేక. 3 సంవత్సరాల నుంచి కోర్టు చుట్టూరు తిరుగుతూ సరిపోయింది. ఈ ఆస్తులు కాపాడుకోవడం సరిపోయిందండి. ఎవరో నన్ను అడుగుతాడు, నాకెందుకు యాజ్ పర్ లా వెళ్దామని నేను లాయర్ని పట్టుకుని నేను కోర్టులో నేను మళ్ళీ రీఓపెనింగ్ చేయించానండి. అది ఇప్పుడు రీఓపెనింగ్ లో నడుస్తుంది. చెప్పుకుంటూ పోతే ఇలాంటి కేసులు 100లు 1000ల్లో బయటపడుతూనే ఉన్నాయి. ధైర్యం పుంజుకుంటూ ఉన్న బాధితులు ఇప్పుడిప్పుడే బయటకు వస్తున్నారు. తవ్వే కొద్దీ ఇలాంటివి బయటపడుతూనే ఉన్నాయి.